జనగామ జిల్లా దేవరుప్పల మండలం సింగరాజపల్లి గ్రామంలోని పురాతన శివాలయ పునరుద్ధరణ కోసం 50 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. దేవాలయ అభివృద్ధికి పూర్తిగా కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. పాలకుర్తి నియోజకవర్గంలో కూడా అనేక దేవాలయాలను అభివృద్ధి పరుస్తున్నట్లు మంత్రి తెలిపారు. పూర్వం రాజులు ఇలా దేవాలయాలను కట్టించారని అదే తరహాలో సీఎం కేసీఆర్ దేవాలయాలను అభివృద్ధి పరుస్తున్నారన్నారు. భద్రాచలం కింద చదువుతున్నదో అయోధ్య కింద చదువుతున్నదో మన బలిమిడుకున్నది. ఆ గుట్టను వాళ్ళు పట్టించుకోలేదు. రాముడి విగ్రహాలు ఉన్నాయి, రాముడు పాదాలు ఉన్నాయి, వాల్మీకి విగ్రహం ఉన్నది, లవకుశలు వచ్చినట్టు చరిత్ర ఉన్నది. అక్కడ కోనేరు ఉన్నది గుట్ట మీద. దాన్ని నేను 30 ఎకరాల స్థలం ఉన్నది. దాన్ని 50 కోట్లు ఖర్చు పెట్టి ఇప్పుడు పెద్ద టెంపుల్ కట్టి మీరు చూసి రావాలి. ఇప్పుడు అది భద్రాచలం తిరిగి తయారు చేస్తున్నారు. వందని పాలకుర్తి టెంపుల్ కూడా బాగు చేశారు. ఇవన్నీ పెద్దగా మన పురాతన వాళ్ళు వెనకట కట్టినాయి. కొత్త గుళ్ళ కురుకుడు కాదు, పాత గుళ్ళను మనం తయారు చేసుకోవాలి. దాంట్లో ఏదో ఒకటి ఉంటుంది. అవి ఎన్ని పూజలు చేస్తారంటే వాళ్ళకు ఏళ్ళ తరబడి పూజలు చేసి ఆ గుళ్ళు కట్టేది వెనకట. మనం ఒక్కరోజు పూజ చేస్తేనే అప్పుడు రోజుల కొద్ది పూజలు చేసి ఆ గుడిని పునఃప్రతిష్ఠ చేసేది ఆ రాజులు. ఈ రోజు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. పాపం మీ ఊళ్ళందరూ కూడా నా దగ్గరికి వచ్చి గోపాల్ రెడ్డితో సహా మీ అందరూ కూడా వచ్చారు. సర్పంచ్ వచ్చిండు, ఎంపీటీసీ వచ్చిండు, రమేష్ వచ్చిండు, అధ్యక్షుడు, ముఖ్య నాయకులు వచ్చారు. మా గుడిని ఏదన్నా చేయాలని మీరు ఏమి ఇస్తారంటే మేము పెట్టుకుంటాం సార్ అన్నారు. నేను ఒక 50 లక్షలు ఇస్తా అని చెప్పి 50 లక్షలు